మార్త, నువ్వు విస్తారమైన పని పెట్టుకుని అనేకమైనటువంటి సంగతుల గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఏంది అవసరమైంది? ఒక్కటే, ఏం కావాలది? రక్షణ కావాలి. కనుక ఈ రోజున నీకు శ్రమ వచ్చిందని ఆగిపోతే నువ్వేం పొందుకోలేవంట? జీవ కిరీటాన్ని పొందుకోలేవు. యేసుప్రభు వారు శ్రమ రాదు అని చెప్పలే, ఆటంకం రాదని చెప్పలే, అభ్యంతరాలు రావని చెప్పలే. 10 దినములు శ్రమ కలుగును, మానం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్తున్నారు. చూడండి, ఏదో ఒక కిరీటం వస్తే చాలు అనుకుంటున్నాం కదా మనమంతా. ఎన్ని కిరీటాలు కావాలి? అథ్లెటిక్స్ అంటారు, వాళ్ళు ఏదో ఒక బహుమతి పొందుకుంటే చాలు అనుకుంటారా? లేదు. 200 మీటర్స్లో నేను నెగ్గాలనుకుంటాడు, 400 మీటర్స్లో నేను నెగ్గాలనుకుంటాడు, హాకీలో నేనే నెగ్గాలనుకుంటాడు. అలాగున మనకు కూడా ఒక ఆశ ఉండాలి. కిరీటాలన్నీ ఎవరి అంట? ఉత్తరం పాట పాడుకుంటున్నాం అంతే మనం, వట్టిదండి. దీన్ని